ఈ భగవద్గీత మానవుడు ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో చెబుతుంది. భగవద్గీత ధర్మము, కర్మ, ప్రేమ లాంటి విషయాలను నేర్పుతుంది. భగవద్గీత మన సంపూర్ణ జీవన దర్శనం. దీనిని అనుసరించినవాడు సర్వశ్రేష్ఠుడవుతాడు. ఈ భగవద్గీతలో 18 అధ్యాయములు, 700 శ్లోకములు ఉన్నాయి. ఇవి అందరూ అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టం. అందుకే ఈ వీడియోలో భగవద్గీతలో బోధించిన అతి ముఖ్యమైన కొన్ని విషయాల గురించి వివరిస్తాను. వాటిని అర్థం చేసుకుంటే మీకు పూర్తి భగవద్గీత అర్థమైనట్టే. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా చెబుతున్నాడు, మానవుడు ఎప్పుడూ ధర్మ మార్గంలోనే నడవాలి. మృత్యువు అనేది సత్యం. అది ప్రతి జీవికి సంభవిస్తుంది. దానిని ఎవ్వరూ మార్చలేరు. సృష్టి మొదలుకొని ఈ జనన మరణ చక్రం నడుస్తూనే ఉంది. మానవుడు ఏ విధంగా అయితే పాత దుస్తులను విడిచి కొత్తవి ధరిస్తాడో, అలాగే ఆత్మ కూడా పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది ప్రకృతి యొక్క నియమం. ఈ సత్యాన్ని తెలుసుకొని మరణం అనే భయాన్ని విడిచి ప్రస్తుతంలో జీవించాలి. జ్ఞానవంతులు ఎప్పుడూ కూడా మరణించిన వారి గురించి శోకించరు. అలాగే జీవించి ఉన్న వారిని చూసి సంతోషించరు. వారికి బాగా తెలుసు, మరణించిన వారు తిరిగి మరో జన్మను పొందుతారు. అలాగే ఇప్పుడు మన ముందు జీవించి ఉన్నవారు ఏదో ఒక రోజున ఖచ్చితంగా మరణిస్తారు. కర్మనే అన్నింటికన్నా పెద్ద ధర్మము. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెబుతున్నాడు, మానవుడు కర్మలు చేయడానికే జన్మించాడు. ఏ కర్మలు చెయ్యకుండా మానవుడు జీవించలేడు. మానవుడు ముందుగా తన కర్తవ్యాలను పూర్తి చేయాలి. కోపం మానవుణ్ణి నరకం వైపు నడిపిస్తుంది. కోపం చేసేవాడి మనస్సు అశాంతితో నిండి ఉంటుంది. అలాంటివాడు ఆవేశంతో తనను తాను నష్టపరుచుకుంటాడు. మానవుడు తన కోపాన్ని విడిచిపెట్టాలి. ఈ లోకంలో ఈరోజు నీ వద్ద ఏదైతే ఉందో అది నిన్న వేరే వారిది, ఈరోజు నీది, రేపు మరొకరిది. ఈ భూమి మీద నువ్వు ఉట్టి చేతులతోనే వచ్చావు, అలాగే ఉట్టి చేతులతోనే వెళ్ళిపోవాలి. మన మనస్సును నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. మానవుని మనస్సు గాలిలాగా చంచలమైనది. ఈ మనస్సే మానవుణ్ణి కామవాసనల వైపు లాగుతుంది. జీవితంలో విజయం సాధించాలంటే ముందుగా మన మనస్సును మన ఆధీనంలో ఉంచుకోవాలి. మన మనస్సును మన ఆధీనంలో ఉంచుకుంటే మన బుద్ధి శక్తివంతంగా పనిచేస్తుంది. అప్పుడు చేసే పనిలో విజయం తప్పకుండా లభిస్తుంది. భగవద్గీతలో చెప్పిన విధంగా ఎవరైతే తమ మనస్సును తమ ఆధీనంలో ఉంచుకుంటారో వాళ్ళు చెడు ఆలోచనలకు చాలా దూరంగా ఉంటారు. అంతేకాదు వారి లక్ష్యాలను వేగంగా సాధిస్తారు. ఒకవేళ మన మనస్సు మన ఆధీనంలో లేకపోతే అది మనకు పెద్ద శత్రువుగా మారుతుంది. ఎప్పుడూ అనుమానంతో ఉండే వ్యక్తి ప్రశాంతంగా ఉండలేడు. అందుకే ప్రతిదానికి అనుమానించడం మానేయాలి. అధికంగా అనుమానిస్తే మన మనస్సుకు శాంతి ఉండదు. అలాంటి వారు స్వంత వారికి కూడా దూరమైపోతారు. తనువు యొక్క సౌందర్యం మనస్సును ఆకర్షిస్తుంది. అదే స్వభావం యొక్క సౌందర్యం హృదయాన్ని ఆకర్షిస్తుంది. అందుకే మానవుని స్వభావం ఎప్పుడూ నిర్మలంగా ఉండాలి. ఎవరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇలాంటి వాటికి మనం ఎంత దూరంగా ఉంటే మీరు అంత సంతోషంగా ఉంటారు. అంటే అనవసరమైన విషయాలకు చాలా దూరంగా ఉండాలి. జీవితంలో మనం ఎంత ధర్మంగా ఉంటున్నాం, ఎంత అధర్మంగా ఉంటున్నామనేది కేవలం ఇద్దరికి మాత్రమే తెలుస్తుంది. అందులో ఒకటి పరమాత్మునికి, రెండవది మన అంతరాత్మకు. శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెబుతున్నాడు, ఏ మానవునిలో అయితే జ్ఞానం తక్కువగా ఉంటుందో, అలాగే భగవంతుని పట్ల శ్రద్ధ ఉండదో, అలాంటి వారు జీవితంలో ఎప్పటికీ ఆనందాన్ని, లక్ష్యాన్ని సాధించలేరు. మోహం అనేది మానవుని నాశనానికి కారణమవుతుంది. మానవుని దుఃఖానికి మూల కారణం మోహం. అలాంటి వారు ఎక్కువ కష్టాలను అనుభవిస్తారు. పశ్చాత్తాపం అనేది మన గతాన్ని మార్చలేదు. అలాగే చింత అనేది మన భవిష్యత్తును మార్చలేదు. అందుకే వర్తమానంలో జీవిస్తూ ఆనందించడమే నిజమైన సుఖం. శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు, ఎవరు నీ వెంట కష్టాలలో ఉంటారో వారిని విడవకు. అలాగే నిన్ను ఎవరైతే మోసం చేశారో వారిని వదిలేయ్. ఎక్కడైతే నీకు విలువ ఉండదో అక్కడ నీ అడుగు పడకూడదు. అలా వెళ్తే నిన్ను చేతగాని వాడిలాగా చూస్తారు. ఎక్కడైతే వర్షం ఉండదో అక్కడ పంట చెడిపోతుంది. అలాగే ఎక్కడైతే సంస్కారం అనేది ఉండదో అక్కడ ఆ వంశమే నశించిపోతుంది. కొంతమంది చెబుతారు, నా వద్ద సమయమే లేదు అని. అలాంటి వారికి బంధువులు కూడా ఉండరు. అలాంటి వారిని ఎవ్వరూ పట్టించుకోరు. మనం మాట్లాడే ప్రతి మాట తీయగా ఉండాలి. అవి ఏదో ఒక రోజున మళ్ళీ మనం వెనక్కి తీసుకోవాల్సి వచ్చినా అవి మనకు చేదుగా అనిపించకూడదు.
కొద్దిగా స్వాభిమానంలో ఉండాలి, లేకపోతే మనల్ని ఎక్కడైనా తక్కువగా చేస్తారు. నిన్ను నువ్వు ఓడిపోయినట్టుగా ఒప్పుకోనంతవరకు ఈ ప్రపంచంలో నిన్ను ఏ శక్తి ఓడించలేదు. బలహీనుడివి నువ్వు కాదు, నీ సమయం ఎప్పుడైనా మారిపోవచ్చు. నువ్వు నీ కర్మలను చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎప్పుడూ కష్టాలను చూడని వాడికి వాడి బలమేమిటో తెలియదు. ఎవరైతే ఎదుటివారి కష్టాలను అర్థం చేసుకుంటారో, ఎవరైతే దయతో ఉంటారో, ఎవరైతే స్వచ్ఛమైన మనస్సుతో జీవిస్తారో వారికి మళ్ళీ జన్మను ఎత్తవలసిన అవసరమే ఉండదు. ఎవరికైనా ఏదైనా ఒకటి ఇచ్చి నువ్వు అహంకారం చూపకూడదు. ఏం తెలుసు, నువ్వు ఇస్తున్నది నువ్వు పూర్వజన్మలో చేసిన అప్పు అయి ఉండవచ్చు. అహంకారంతో ఉన్నవారి వంశం, వైభవం, గౌరవం నశించిపోతాయి. ఉదాహరణకు రావణాసురుడు, కౌరవులు, కంసుడు లాంటి వారి చరిత్రను తెలుసుకోండి. ఎవరినైనా నమ్మాలంటే ముందు వారి మాటలతో కాకుండా వారి ప్రవర్తనను చూసి నమ్మండి. కోపం వచ్చినప్పుడు కొద్దిగా ఆగితే, తప్పు చేసినప్పుడు కొద్దిగా లొంగిపోతే జీవితంలో ఏ కష్టాలు రావు. శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు, నన్ను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు జనన మరణాల నుండి ముక్తి పొందుతారు. ఏ మానవుడు అయితే భగవద్గీతను చదివి దానిని తన జీవితంలో అమలు చేస్తాడో అలాంటి వారి దుష్కర్మలన్నీ నశించిపోతాయి. మన అదృష్టంలో ఏదైతే మనకు రాసిపెట్టి ఉంటుందో అది మన వద్దకు పరుగులు పెడుతూ వస్తుంది. అదేవిధంగా మన భాగ్యంలో లేనిది మన వద్దకు వచ్చినా అది నిలవదు. ఎలాగైతే విపరీతమైన గాలి ప్రభావం ఒక పడవను తప్పుదారి పట్టిస్తుందో అదేవిధంగా మానవుని విపరీతమైన కోరికలు మానవుని బుద్ధిని తప్పుదారి పట్టిస్తాయి. ఏ మానవుడు అయితే సుఖ దుఃఖాలలో, మానవమానాలలో శాంతంగా ఉంటాడో అలాంటి వారంటే నాకు చాలా ఇష్టం. ఈ జగత్తు అంతా నామాయనే, ఈ జగత్తు అంతా నేనే సృష్టించాను, నేనే దీనిని పెంచి పోషిస్తూ ఉంటాను, ఒక రోజున నేనే ఈ సృష్టిని ముగించేస్తాను. నాకు భూత, వర్తమాన, భవిష్యత్తులోని అన్ని ప్రాణుల గురించి పూర్తిగా తెలుసు. కానీ వాస్తవంగా నన్ను ఎవరూ తెలుసుకోలేరు. ఒక మంచి గుణం కలిగిన వ్యక్తి మీకు దూరంగా ఉంటున్నాడు అంటే మీరు అర్థం చేసుకోండి, మీ వల్ల అతనికి ఏదో ఒక దుఃఖం కలిగే ఉంటుంది. ప్రేమ ఎల్లప్పుడూ క్షమించమని అడుగుతుంది, కానీ అహంకారం మాత్రం ఎల్లప్పుడూ నాకు క్షమాపణలు చెప్పాలని కోరుకుంటుంది. కర్మనే మనకు గుర్తింపు. పేర్లు ఎన్నో ఉంటాయి. మనం చేసిన మంచి చెడు కర్మలతోనే మనకు ఎక్కువగా గుర్తింపు లభిస్తుంది. నువ్వు ఎంత మంచి కర్మలు చేసినా లోకులు కేవలం నీ చెడు కర్మలతోనే నిన్ను గుర్తుంచుకుంటారు. చేసిన మంచిని తొందరగానే మరిచిపోతారు. అందుకే లోకులు ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని అస్సలు పట్టించుకోవద్దు. మౌనంగా ఉండడమే అత్యంత ఉత్తమమైనది. ఎవరినైనా మోసం చేయడం అనేది ఒక అప్పు లాంటిది. అది ఏదో ఒక రోజున అది మీ వద్దకు ఖచ్చితంగా తిరిగి వస్తుంది. కాలంతో పాటు తమ స్వభావాన్ని మార్చుకునే వారిని ఎప్పటికీ నమ్మకూడదు. జీవితంలో ఎప్పుడూ కూడా వేరే వారితో మనల్ని మనం పోల్చుకోకూడదు. నువ్వు ఇప్పుడు ఎలాగైతే ఉన్నావో అలాగే నువ్వు సర్వశ్రేష్ఠుడివి. అందరికీ కూడా తమ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక సమయం, ఒక అవకాశం ఖచ్చితంగా వస్తుంది. ఏది జరగాలని ఉందో అది ఖచ్చితంగా జరిగిపోతుంది. జరగకూడనిది ఎప్పటికీ జరగదు. మంచి ఉద్దేశంతో చేసిన పని ఎప్పటికీ వ్యర్థం కాదు. దాని ఫలితం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. జీవితంలో అన్నింటికంటే పెద్ద తప్పు ఏమిటంటే ఆ చేసిన తప్పుల నుండి ఏమీ నేర్చుకోకపోవడం. నువ్వు ఈరోజు ఏ కర్మలైతే చేస్తున్నావో దాని ఫలితం ఖచ్చితంగా భవిష్యత్తులో లభిస్తుంది. అలాగే ఈరోజు నువ్వు అనుభవిస్తున్నది నువ్వు గతంలో చేసిన మంచి చెడుల కర్మ ఫలితమే. శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెబుతున్నాడు, ఏ మానవుడైతే నన్ను శ్రద్ధతో పూజిస్తాడో అలాంటి వారికి నేను వాళ్ళ వద్ద లేనివన్నీ ఇస్తాను. అలాగే వారి వద్ద ఉన్న వాటిని నేను రక్షిస్తాను. ఎవరితో ఎప్పుడు ఎంత మాట్లాడాలో అనేది నువ్వు తెలుసుకుంటే నీకు జీవితంలో ఎలాంటి కష్టాలు కలగవు. శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు, జీవితంలో నీకు చేతనైతే ఒకరికి సహాయం చేయాలి, అంతేకాని నీ మాటలతో వారికి నష్టం కలిగించకూడదు. ధర్మంతో నిండిన హృదయం ఎప్పుడూ ధర్మంగానే ఉండాలనే సలహాలు ఇస్తుంది. అదేవిధంగా అధర్మంతో నిండిన హృదయం అధర్మం చేసే సలహాలే ఇస్తుంది. మానవుడు దేవుడిని నమ్మకపోవడం వల్ల దుఃఖిస్తాడు అని కాదు, భగవంతుడు చెప్పిన మార్గాన్ని అనుసరించకపోవడం వల్ల దుఃఖిస్తాడు. మన సమయం వచ్చినప్పుడు మనకు కావలసినది ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ సమయానికి ముందే దానిని మనం కోరుకుంటే మనకు దుఃఖం లభిస్తుంది. ప్రేమ అనేది ఏమీ పని చేయదు అనేవాళ్ళు మూర్ఖులు. ప్రేమ ఈ సంసారానికి మూలం. ఈ ప్రేమ వల్లనే సృష్టి ఏర్పడింది.
బంధువులతో కలిసిమెలిసి ఉంటే బంధాలు పెరుగుతాయి, బంధువులతో దూరంగా ఉంటే బంధాలు తెగిపోతాయి. మానవుడు తన విశ్వాసంతోనే నిర్మితమవుతాడు. అతను ఎలా కావాలనుకుంటాడో అలాగే తయారవుతాడు. మనం మన జీవితంలో మాట్లాడే ప్రతి మాటను ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే ఎదుటివారికి మన మాటల వల్ల కలిగే గాయాలు వాళ్లకు ఎన్నడూ మానవు. శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటున్నాడు, నువ్వు ధర్మం కోసం పోరాడడం నేర్చుకో, నీ వాళ్ల కోసం త్యాగం చేయడం నేర్చుకో. సత్యం ఎప్పుడూ కూడా నీటిలో తేలే ఒక నూనె బొట్టులాగే ఉంటుంది. నువ్వు ఎంత అసత్యం ఆ నీళ్ళల్లో కలిపినా సత్యం అనే ఆ నూనె బొట్టు ఎప్పుడూ పైకి తేలుతూనే ఉంటుంది. నీ జీవితంలో నువ్వు ఎక్కువ ఆనందంలో ఉన్నప్పుడు హామీలు ఇవ్వకూడదు, అలాగే కోపంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పకూడదు, అలాగే దుఃఖంలో ఉన్నప్పుడు ఏ నిర్ణయం కూడా తీసుకోకూడదు. ఒక వ్యక్తి లక్షల విషయాలను తెలుసుకున్నా, సమస్త లోకాన్ని తెలుసుకున్నా, తనను తాను తెలుసుకోలేకపోతే అతను ఒక అజ్ఞాని అవుతాడు. నిన్ను తిరస్కరించిన వారి గురించి ఆలోచించి బాధపడకు, ఎందుకంటే నీ విలువ వారికి తెలియదు. నిన్ను ఏడిపించే సంబంధం అనవసరమైనది. నువ్వు ఏడుస్తున్నప్పుడు నిన్ను వదిలేసే సంబంధం అత్యంత బలహీనమైనది. నువ్వు ఎల్లప్పుడూ శాంతంగా ఉండాలి. శాంతంగా ఉంటే నువ్వు నీ జీవితంలో ఎంతో బలంగా ఉన్నట్లు నీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇనుము అనేది చల్లబడినప్పుడే గట్టిగా ఉంటుంది. అదే వేడిగా ఉన్నప్పుడు దానిని ఏ ఆకారంలోకి అయినా మార్చుకోవచ్చు. విపత్తు సమయంలో నిన్ను ఈ 7 గుణాలే కాపాడుతాయి. అవేమిటంటే నీ ధ్యానం, నీ ప్రవర్తన, నీ బుద్ధి, నీలోని ధైర్యం, నీ మంచి కర్మలు, సత్యం మాట్లాడే అలవాటు, ఆ భగవంతునిపై విశ్వాసం. కష్ట సమయంలో మనిషి ఒంటరివాడవుతాడు, కానీ ఆ కష్టాల వల్లనే అతను మరింత బలవంతుడవుతాడు. నిన్ను గౌరవించేవాడినే నువ్వు గౌరవించు. నువ్వు ఎలాంటి పరిస్థితులలో ఉన్నా ఆ భగవంతుణ్ణి పూర్తిగా విశ్వసించాలి. అది ఎలాగంటే ఒక చిన్న పిల్లవాడిలాగా. ఒక చిన్న పిల్లవాడిని గాలిలో ఎత్తుకు ఎగిరేస్తే అతను భయపడడు, నవ్వుతాడు. ఎందుకంటే తనను పడనీయడని అతనికి తెలుసు. శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటాడు, నువ్వు ఏమాత్రం చింతించకు. నీ వాళ్ళందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా నేను నీకు తోడుగా నిలబడతాను. ఎవరి ముందు ఎక్కువగా వంగి ఉండకు. అలా ఉంటే నిన్ను వారు పడిపోయిన వాడిగా చిన్న చూపు చూస్తారు. నిన్ను ప్రేమించేవారినే నువ్వు ప్రేమించు. నిన్ను బాధపెట్టే వాళ్ల దగ్గరకు కూడా నువ్వు వెళ్ళకు. కష్టకాలంలో నీకు తోడుగా నిలబడే సంబంధం అత్యంత గొప్పది. నీ మనస్సును అర్థం చేసుకున్నవాడే నీవాడు. నీ ఆలోచనల గురించి అర్థం చేసుకోలేనివాడు పరాయివాడు. దూరంగా ఉన్నా నీ మంచి కోసం ఆలోచించేవాడు నీవాడు. దగ్గరగా ఉన్నా నీ గురించి ఆలోచించలేనివాడు పరాయివాడు. మానవుడు ఎప్పుడూ కూడా తన భాగ్యాన్నే తిట్టుకుంటాడు, కానీ భాగ్యం కంటే గొప్పది తన చేతుల్లో ఉన్న కర్మ అని తెలుసుకోడు. ఒక బుద్ధిమంతుడు ఇతరులను చూసి వారి నుంచి మంచి గుణాలను నేర్చుకుంటాడు. వారితో పోల్చుకోవడం, వారిని చూసి ఈర్ష్యపడడం లాంటివి చేయడు. ఈ లోకంలో ఎవరూ కూడా నీపై సానుభూతిని చూపరు. శవాన్ని శ్మశానంలో ఉంచి నీవాళ్లే ఇంకా ఎంత సమయం పడుతుంది అని అడుగుతారు. మానవునికి దుఃఖం కలగడం చాలా అవసరం. అది లేకపోతే జీవితం పూర్తి కాదు. మనశ్శాంతిని మించిన సంపద ఈ లోకంలో మరేదీ లేదు. మనస్సుని శాంతంగా ఉంచుకోవడం నేర్చుకున్నవాడు ఈ లోకంలో అత్యంత ధనవంతుడు. కాలం మనం చెప్పినట్టుగా నడవదు. కాలం చూపించిన దారిలోనే మానవుడు నడవవలసి ఉంటుంది. అదే కాలం యొక్క నియమం. మనకు మన జీవితం ఎప్పుడు కష్టంగా అనిపిస్తుందంటే మనలో మార్పు తెచ్చుకోకుండా పరిస్థితులను మార్చడానికి ప్రయత్నించినప్పుడే. ఈ లోకంలో తల్లిదండ్రులు మాత్రమే తమ పిల్లలు తమ కంటే ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. తల్లిదండ్రుల ప్రేమ నిస్వార్థమైనది. మన జీవితంలో సగం దుఃఖాలన్నీ అధిక ఆశల వల్లనే కలుగుతాయి. ఆ ఆశలను వదిలేస్తే జీవితంలో ఎంతో సుఖం లభిస్తుంది. నీ జీవిత యుద్ధంలో నువ్వే శ్రీకృష్ణుడివి, నువ్వే అర్జునుడివి. ప్రతిరోజు నువ్వే నీ సారథిగా మారి జీవితం అనే మహాభారతంతో పోరాడాలి. ఏ ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేసేవాడే జీవితంలో మంచి మంచి విజయాలను సాధిస్తాడు. జీవితంలో కొంత అహంకారం కూడా అవసరమే, కానీ అది హక్కులు, చరిత్ర, గౌరవం ఉన్నప్పుడు మాత్రమే చూపించాలి. దాంతో ఎదుటివారు బాధపడకూడదు. అందరికీ సేవలు చేయాలి, కానీ ఎవరి నుండి ఏదీ ఆశించకూడదు. ఎందుకంటే ఆ సేవలకు నిజమైన విలువను, ఫలితాన్ని ఆ భగవంతుడు మాత్రమే ఇవ్వగలడు, మానవుడు కాదు. మానవుడు తన వ్యవహారంతో తన రహస్యాలన్నింటినీ తానే బయట పెట్టుకుంటాడు.
తప్పు జరగడం సహజం, దానిని ఒప్పుకోవడం సంస్కారం, దానిని సరిదిద్దుకోవడం పురోగతి. మనిషి ఇల్లు, సంబంధాలు, స్నేహితులు అన్నీ మార్చుకుంటాడు, అయినా దుఃఖంలోనే ఉంటాడు. ఎందుకంటే అన్నింటినీ మార్చుకున్నాడు కానీ తనను తాను మార్చుకోలేకపోతాడు. ఆ భగవంతుని నిర్ణయాలపై ఎప్పుడూ సందేహపడకూడదు. నీకు ఏం ఇవ్వాలో ఆయనకు తెలిసినట్టుగా ఈ లోకంలో మరెవ్వరికీ తెలియదు. ఎందుకు వృధాగా చింతిస్తున్నావు? ఎదుటివారిని చూసి ఎందుకు అంతలా భయపడుతున్నావు? నిన్ను ఎవ్వరూ చంపలేరు. ఆత్మ అనేది పుట్టదు, చావదు. ఈ శరీరం నీది కాదు. ఈ శరీరం అగ్ని, నీరు, వాయువు, భూమి, ఆకాశం ఈ 5 అంశాలతో ఏర్పడింది. చివరికి వాటిలోనే కలిసిపోతుంది. కానీ ఆత్మ అనేది స్థిరం, దానికి మరణం లేదు. నువ్వు మరణం అనుకునేది కొత్త జీవితం. కష్టాలు, దుఃఖాలు మనిషిని బాధపెట్టడానికి రావు, అతని సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తాయి. మనస్సు ఎల్లప్పుడూ శాంతంగా ఉంచుకునేవాడు, మాట్లాడేటప్పుడు, పనిచేసేటప్పుడు శాంతంగా ఉండేవాడు దుఃఖాల నుండి పూర్తిగా విముక్తుడవుతాడు. జరిగినదేదో మంచిగానే జరిగింది, జరుగుతున్నది కూడా మంచిగానే జరుగుతుంది, జరగబోయేది కూడా మంచిగానే జరుగుతుంది. గతం గురించి పశ్చాత్తాపం చెందకు, భవిష్యత్తు గురించి చింతించకు. ఇప్పుడు వర్తమానం నడుస్తుంది, దీనిని మంచి కర్మలు చేస్తూ ఉపయోగించుకో. భవిష్యత్తు దానికదే మారిపోతుంది. ఒక బుద్ధిమంతుడు తనలోని లోపాలను, బంగారం, వెండిలోని మలినాలను తొలగించినట్లుగా కొద్ది కొద్దిగా వాటిని సరిదిద్దుకుంటాడు. శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటాడు, ఈ సంసారంలో నువ్వు ఒక్కోసారి కోట్లు అనుభవిస్తున్నవాడిలాగా ఉంటావు, మరుక్షణంలో కటిక దరిద్రుడిగా మారిపోతావు. నాది, నీది, చిన్నది, పెద్దది, స్వంతం, పరాయి ఇలాంటి ఆలోచనలన్నీ వెంటనే నీ మనస్సులో నుండి తొలగించుకో. అప్పుడు అన్నీ నీవై, నీవు అన్నిటివై ఉంటావు. కేవలం సమయం మీద మాత్రమే ఆధారపడి ఉండకు, కష్టపడడం నేర్చుకో. భాగ్యవంతుల చేతులు ఖాళీగా ఉండవచ్చు, కానీ కష్టపడేవారి చేతులు ఎన్నటికీ ఖాళీగా ఉండవు. నీ ఆలోచనలను మార్చుకో, నీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. కొన్ని దారులల్లో నువ్వు ఒంటరిగానే నడవాలి. కుటుంబం, స్నేహితులు ఎవరూ లేకుండా నీవు, నీ ధైర్యం మాత్రమే కలిసి నడవాలి. జీవితంలో జరిగేదంతా ఒక బలమైన కారణంతోనే జరుగుతుంది. అది నీకు ఏదో ఒకటి తప్పకుండా నేర్పుతుంది. ఆశలు నీమీద నువ్వే పెట్టుకో. దారులు ఎప్పుడూ మూసుకుపోవు, కానీ మనుషులు ఒక దారి మూసుకుపోగానే ధైర్యం కోల్పోతారు. మానవుడు ఒక దారి మూసుకున్నప్పుడు వేరే దారి గురించి ఆలోచించి ముందుకు సాగిపోవాలి. ఈత నేర్చుకోవాలంటే ముందుగా నీళ్ళల్లోకి దిగాలి. ఒడ్డున కూర్చుంటే ఈత రాదు. కొంచెం మన సౌకర్యాలను, సుఖాలను వదిలేస్తే పెద్ద పెద్ద సంతోషాలు మనకు లభిస్తాయి. జీవిత ప్రయాణంలో విశ్వాసమనేది ఒక ఇంధనం లాంటిది. అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది. మంచి కర్మలు ఇల్లు లాంటివి, జ్ఞానం వెలుగు లాంటిది. జాగ్రత్త అనేది మానవుణ్ణి కాపాడుతుంది. ప్రమాదం శత్రువుల నుంచి కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ల నుంచే ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే పడవ బయట నీళ్ల వల్ల కాదు, లోపల ఉన్న రంధ్రం వల్ల మునిగిపోతుంది. మానవుడికి ఆరోగ్యం అనేది అతి పెద్ద వరం, సంతృప్తి అనేది పెద్ద సంపద. నీ దగ్గర ఉన్నదానిని అతిశయోక్తిగా చెప్పకు, ఇతరులపై ఈర్ష్య పడకు. ఈర్ష్యపడేవాడికి మనశ్శాంతి లభించదు. ఈ లోకం ఎప్పుడూ కూడా పొగడ్తలు, నిందలు వెతుక్కుంటూ ఉంటుంది. తనను తాను నిజంగా ప్రేమించుకునేవాడే ఎన్నటికీ ఇతరులను గాయపరచడు. మనస్సును విచలితం చేసే ఆలోచనల నుండి విముక్తి పొందినవాడు శాంతిని తప్పకుండా పొందుతాడు. పెద్ద పెద్ద మాటలు చెప్పేవారు మాటల్లోనే ఉండిపోతారు. సన్నగా చిరునవ్వు నవ్వేవారు చాలా చెప్పేస్తారు. నీళ్లతో స్నానం చేసినవాడు బట్టలను మాత్రమే మార్చగలడు. అదే చెమటతో స్నానం చేసేవాడు చరిత్రనే మార్చగలడు. ఒక్క నిమిషం పడుతుంది మన సంబంధాలన్నింటినీ తెంచుకోవడానికి, కానీ జీవితం ఆ సంబంధాలతోనే అలంకరించబడుతుంది. సంబంధాలు, బంధాలు ఉంటేనే జీవితం అందంగా ఉంటుంది. మనస్సులో ఉన్నది స్పష్టంగా చెప్పేయాలి. ఎందుకంటే సత్యం చెప్పడం వల్ల మన విలువ పెరుగుతుంది, అసత్యం చెప్పడం వల్ల దూరాలు ఏర్పడతాయి. ఉదయం నిద్ర మనిషి ఉద్దేశాలను, ఆలోచనలను బలహీనం చేస్తుంది. గమ్యాన్ని చేరుకోవాలనుకునేవారు ఆలస్యంగా నిద్రపోరు. విజయం సాధించాలంటే నీ కష్టంపై నీకు నమ్మకముండాలి. ఎందుకంటే అదృష్టమనేది జూదం లాంటిది. అదృష్టం కలగవచ్చు, కలగకుండా పూర్తిగా నష్టము కలగవచ్చు. మనకు ప్రజలల్లో ఆదరణ లభించాలంటే మీరు అనే మాటను ఎక్కువగా, మేము అనే మాటను తరువాత, నేను అనే మాటను అతి తక్కువగా వాడాలి.
నీ శక్తిని అనవసరమైన వాటి గురించి ఆలోచిస్తూ వృధా చేసుకోకు. దానిని నీ సమస్యలు పరిష్కరించుకోవడానికి వాడుకో. చెడును చూడడం, వినడం అనేది నీ చెడుకు ఆరంభం. ప్రేరణకు మూలం నీ ఆలోచనలు. అందుకే ఎప్పుడూ పెద్దగా ఆలోచించాలి. నిన్ను నువ్వు గెలవడానికి ప్రేరేపించుకో. కర్మలను అర్థం చేసుకోవడం చాలా సులభం. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. జన్మ లభించిన తరువాత కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థించని వాడు మూర్ఖుడు. మోక్షానికి వెళ్ళడానికి మెట్టు దొరికినా దానిని ఎక్కే ప్రయత్నం చేయడు. దుఃఖాలను అనుభవిస్తున్నవాడు తరువాత ఖచ్చితంగా సుఖాలను పొందుతాడు. కానీ దుఃఖాలను కలిగించేవాడు ఎప్పటికీ సుఖాలను పొందలేడు. మనలో కరుణను పెంచుకోవాలి, ఆవేశాన్ని కాదు. మేఘంలోని వర్షాల వల్ల పుష్పాలు వికసిస్తాయి, కానీ దాని గర్జన, ఉరుముల శబ్దం వల్ల కాదు. తప్పుడు వ్యక్తి ఎంత తీపిగా మాట్లాడినా ఏదో ఒక రోజున నీకు వ్యాధిలాగా మారుతాడు. అదే సత్యవంతుడు నీకు ఎంత కఠినంగా అనిపించినా అతనే నీకు ఏదో ఒక రోజున ఔషధంగా పనిచేస్తాడు. ఒక దీపం ఎన్ని దీపాలను వెలిగించినా తన వెలుగును మాత్రం తగ్గించుకోదు. అలాగే మనం సంతోషాలను పంచితే సంతోషం తగ్గదు, మరింతగా పెరుగుతుంది. శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెబుతున్నాడు, ఓ మానవా, నువ్వు ఈ సాంసారిక దుఃఖాల నుండి విముక్తి పొందాలంటే నన్ను విశ్వాసంతో నమ్ముకో. నన్ను నమ్మనివాడు ఈ జన్మలోనే కాదు, మరు జన్మలో కూడా శాంతిని పొందలేడు. ఎప్పుడైతే నువ్వు నీ జీవితాన్ని నిశితంగా పరిశీలిస్తావో, బయటి ప్రపంచపు అలజడిని పక్కన పెట్టి నీ అంతరాత్మలోకి తొంగి చూస్తావో, నీ గడిచిన అనుభవాలను నెమరు వేసుకుంటావో, అప్పుడే నీకు ఒక నిజం అర్థమవుతుంది. నువ్వు ఎన్నో కావాలని ఆశపడ్డావు, ఎన్నింటినో అడిగావు, ఎన్నో ప్రణాళికలు వేశావు. నీ మనస్సు ఎన్నో లెక్కలేనన్ని కోరికలు కోరింది. నీ బుద్ధి అంతులేని పథకాలు రచించింది. కానీ చివరికి ఏం జరిగింది? నీ విధి, నీ కర్మఫలం ఏదైతే ముందే నిర్ణయించబడి ఉందో అది మాత్రమే నీకు లభించింది. ఇదే గీతా జ్ఞానం. ఈ భగవద్గీతలో చెప్పిన విషయాలను మీ గుండెల్లో నింపుకుంటే మీ జీవితంలో అన్ని బాధలు తొలగిపోయి మీకు సుఖాలు, సంతోషాలు కలుగుతాయి. చూశారు కదా? మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.